భారత జట్టును ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఆఫ్ఘన్తో వన్డే సిరీస్ కు దూరమైన హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ టూర్ కు కూడా దూరమైనట్టే అని ప్రచారం జరుగుతోంది. వెన్నునొప్పితో హార్దిక్ బాధపడుతున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్ కు తగినంత ఫిట్నెస్ సాధించలేదని కథనాలు వస్తున్నాయి. త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ లో భారత జట్టు పర్యటించనుంది. ఐర్లాండ్ తో 2 టీ20లో ఆడుతుంది. ఇంగ్లాండ్ తో 5 టీ20లతో పాటు 3 వన్డేల్లో తలపడుతుంది. టీ20 జట్టును ఇప్పటికే సెలెక్టర్లు ప్రకటించారు. వన్డే జట్టు ఎంపిక కోసం హార్దిక్ పాండ్యా అందుబాటులోకి రాలేదని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఐపీఎల్ 19వ సీజన్ సమయంలోనూ హార్దిక్ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. చివర్లో మ్యాచ్లు ఆడినా ఆ తర్వాత ఇబ్బంది పడ్డాడు. బెంగళూరులోని క్రికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చేరాడు. గాయాల నుంచి కోలుకున్నట్టే కనిపించాడు. కానీ మరోసారి గాయమైనట్టు కథనాలొచ్చాయి. 10 ఓవర్ల కోటాను పూర్తి చేయగలిగిన ఫిట్నెస్ సమస్యలు మళ్లీ మొదటికే వచ్చినట్టు టాక్ నడుస్తోంది. దీంతో పాండ్యా విషయంలో రిస్క్ తీసుకోవద్దని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్ లో భారత జట్టుకు పాండ్యా కీలకం. జట్టుకు బ్యాలెన్స్ రావాలంటే హార్దిక్ ఉండాలన్న వాదన ఉంది. గత వన్డే వరల్డ్ కప్ టైంలోనూ పాండ్యా ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేశాడు. గ్రూప్ దశలోనే జట్టుకు దూరమయ్యాడు. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా కీలకమవుతాడనే అంచనాలున్నాయి. అందుకే బూమ్రా మాదిరిగానే హార్దిక్ పాండ్యాను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలనే చర్చ నడుస్తోంది. స్టార్ ఆల్రౌండర్ కు ప్రత్యామ్నాయంగా నితీష్ కుమార్ రెడ్డి వైపు కూడా టీం మేనేజ్మెంట్ చూస్తోంది. ఇంగ్లాండ్ టూర్ తో పాటు వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చే సౌత్ ఆఫ్రికాలోనూ నితీష్ కుమార్ రెడ్డి కీలకమవుతాడని నమ్ముతోంది. మరోవైపు ఇంగ్లాండ్ టూర్ కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ తర్వాత మళ్లీ గ్రౌండ్ లోకి కోహ్లీ దిగలేదు. ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్ లోనూ ఆడలేదు. ఫిట్నెస్ సమస్యలతోనే ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అయితే జూన్ 22న బెంగళూరులో జరిగే ఫిట్నెస్ టెస్ట్ లో పాల్గొనబోతున్నాడు. ఫిట్నెస్ సాధిస్తే ఓకే, లేదంటే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు విరాట్ కూడా దూరమవుతాడనే చర్చ జరుగుతోంది. అభిమానులు మాత్రం ఇంగ్లాండ్ గడ్డపై కోహ్లీ బరిలో దిగాలని కోరుకుంటున్నారు.